to Surya's TV. Good evening news. ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం ప్రారంభించిన కలెక్టర్ లక్ష్మీషా. అలాగే కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న PM సూర్యఘర్ కార్యక్రమం మన జిల్లాలో అలాగే మన స్టేట్లో చాలా పెద్ద ఎత్తున చేయాలని మన స్టేట్ గవర్నమెంట్ కూడా కొత్త స్కీమ్ తీసుకొచ్చి SC/STకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏసీ ఇవ్వాలని ప్రోగ్రామ్ వచ్చింది. సో దాని భాగంగా ఈరోజు NTR జిల్లాలో మనం ఒక యుద్ధ ప్రాతిపదికన ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి రిజిస్ట్రేషన్ చేసి PM సూర్యఘర్ కార్యక్రమంలో ఈ రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్ ఇన్స్టాల్ చేసుకుంటూ సో ప్రతి ఒక్కరికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి. అలాగే ఫాజిల్ ఫ్యూయల్ నుంచి వచ్చే ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ తగ్గాలని నినాదంతో ముందుకు వెళ్తున్నాము. ఇప్పటికే మన జిల్లాలో దాదాపుగా 60,000 మంది రిజిస్టర్ అయ్యి ఉన్నారు. మనం ఒక 2 లక్షల టార్గెట్ పెట్టుకున్నాం ఈ సంవత్సరానికి. సో ఖచ్చితంగా ఇది మన అధికారులందరూ అలాగే ప్రతి ఒక్క బెనిఫిషరీ సహకారంతో మనము రీచ్ అవుతాం అనుకుంటున్నాము. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సోలార్ లైట్ నుంచి జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీ మనకు పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది, అలాగే ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. ఈ స్కీమ్లో 78,000 వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ కూడా ఉంది. మిగతా అమౌంట్ ఏదైతే ఉందో దీన్ని బ్యాంక్ లోన్ కూడా టైప్ చేసుకోవచ్చు. సో 3 కిలోవాట్స్ ఇన్స్టాల్ చేసుకుంటే ఒక 8 నుంచి 10 సంవత్సరాల్లో ఆ లోన్ కూడా IVM లాగా అయిపోతుంది. మిగతా 25 సంవత్సరాలు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎలక్ట్రిసిటీ వస్తూ ఉంటుంది. సో ఒక రోజుకి 300 ఒక నెలకి 300 యూనిట్స్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. సో ఇది చూసుకుంటే ఇప్పటికే దాదాపుగా గత 2 నెలల్లో 33 లక్షల రూపాయలు బెనిఫిషరీకి అదనంగా గవర్నమెంట్ కట్టింది, వాపస్ ఇచ్చింది. అంటే ఏంటి, సర్ప్లస్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ చేయగలిగాము. సో అట్లాగే మనం ఉన్న ఇళ్ళన్నీ మనం శాచురేషన్ మోడ్లో చేస్తే సో జిల్లాలో ఈ ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళ ఎఫర్ట్ ఏమీ లేకుండా సో విత్ సన్లైట్ వాళ్ళకి ఇన్కమ్ కూడా వస్తుంది, అలాగే ఎలక్ట్రిసిటీ బిల్ కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు సహకరించాలి, ముందుకు రావాలి. సో లీడర్స్ అందరూ మోటివేట్ చేస్తున్నారు, ప్రజలు కూడా మోటివేట్ అవుతున్నారు. గ్రూప్స్ అయితేనేంటి, SHG గ్రూప్స్, ఆఫీసర్స్ అయితేనేంటి, ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ నేను కూడా రిజిస్టర్ అయ్యాను దీంట్లో. ప్రతి ఒక్కరు దీనికి ఎలిజిబుల్. వాళ్ళది సొంత ఇల్లు ఉంటే చాలు, అలాగే వాళ్ళకి ఇంటికి ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటే కంపల్సరీగా వాళ్ళు రిజిస్టర్ అవ్వచ్చు. రిజిస్టర్ అయితే ఆటోమేటిక్గా బ్యాంక్కి వెళ్తుంది, ఏజెన్సీ వస్తారు, ఇన్స్టాల్ చేస్తారు. సో దాన్ని అప్లోడ్ చేసి మీకు గ్రిడ్ సింక్రనైజేషన్ చేసి వెళ్ళిపోతారు. ఇంతకుముందు ఇన్వర్టర్ అవి ఏమో ఉండేది, ఇప్పుడు అవన్నీ ఏం లేదు, డైరెక్ట్గా గ్రిడ్కి సింక్రనైజ్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంది, ఎఫిషియన్సీ పెరిగింది. కాబట్టి NTR జిల్లాలో ప్రతి ఒక్కరు సో ఈ కార్యక్రమాన్ని అడాప్ట్ చేసుకుని మన జిల్లాని ఒక ఎనర్జీ ఎఫిషియెంట్ జిల్లాగా, ఒక రెన్యూవబుల్ ఎనర్జీ హబ్గా చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. విజయవాడ రూరల్ మండలం కానూరు వద్ద JEE మెయిన్స్ పరీక్ష రాసేందుకు విద్యార్థులు తరలి వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా మీ సెంటర్ నేమ్ చెక్ చేసుకోండి. అయాన్ డిజిటల్ వైజయంతి భవన్ 7-7 అయాన్ వాళ్ళు మాత్రం ఇటు రావాలి. సైలెన్స్ అయితే మాత్రం మెయిన్ గేట్ లోకి వెళ్ళండి. ఎగ్జామ్ వచ్చే క్యాండిడేట్స్ త్వరగా రావాలి. ఎగ్జామ్ వచ్చే ప్రతి క్యాండిడేట్ దగ్గర హాల్ టికెట్ ఉండాలి, ఫోటోస్ ఉండాలి. వాచ్ కానీ, మొబైల్ కానీ, బ్లూటూత్ కానీ, కవర్ కానీ, బ్యాట్ కానీ, క్లాత్ రూమ్ లో భద్రపరచుకోండి. అయాన్ వాళ్ళు మాత్రం ఇటు రావాలి. సైలెన్స్ అయితే మాత్రం రైట్ సైడ్ మెయిన్ గేట్ లోకి వెళ్ళండి. ఎగ్జామ్ వచ్చే క్యాండిడేట్స్ ఉంటే అలా గన్నవరం TDP క్యాంప్ కార్యాలయం నందు ఘనంగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి మంత్రి నారా లోకేష్ 42వ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారి 42వ జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఎలాగో చరిత్రను అభివర్ణిస్తూ, అలాగే నారా లోకేష్ గారి పాదయాత్రకి ప్రారంభానికి ముందు, పాదయాత్ర తర్వాత బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ ఎంత తేడా ఉంటుందో అంత పరిణితి చెందిన రాజకీయ నాయకుడు నారా లోకేష్ బాబు అంటంలో ఏమాత్రం సందేహం లేదు. స్వతహాగా 40 సంవత్సరాలు వయసు వచ్చినాక ఎవరికైనా పరిణితి స్థాయిలు పెరుగుతాయి. కానీ ప్రజల యాక్సెప్టెన్స్ తీసుకుని నారా లోకేష్ బాబు ఆ రోజు పాదయాత్ర చేసే సందర్భంగా 226 రోజుల్లో 3,132 కిలోమీటర్లు ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకుని, అలాగే పార్టీకి నూతన ఉత్సాహం కల్పించి ఆ రోజు గన్నవరం పాదయాత్రలో లోకేష్ బాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జరిగిన విషయం మీ అందరికీ తెలిసింది. అలాగే ఇవాళ కూడా ఆయన ఈ రాష్ట్ర మంత్రిగా తన పుట్టినరోజు కూడా దావోస్లో పరిశ్రమలు తీసుకొస్తాకి పనిచేస్తున్న పరిస్థితి కూడా మీ అందరికీ తెలిసిందే. మొన్న అమెరికా వెళ్ళినప్పుడు కూడా ఒకే ఒక్కరోజు ఎన్టీ రామారావు విగ్రహావిష్కరణ కట్టడంలో వస్తుంది తప్ప డాలస్లో 10,000 మందితో మీటింగ్ పెడతాన్న పార్టీ మీటింగ్ వద్దని చెప్పి చిత్తశుద్ధితో తన శాఖ కాకపోయినా యువగోళంలో ఇచ్చిన మాట మేరకు 20 లక్షల ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లక్ష్యంగా పనిచేస్తున్న లోకేష్ బాబుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ
విజయవాడ రూరల్ మండలం ఎన్కేపాడులో ఓ కార్ షోరూంలో ఎలక్ట్రికల్ కార్ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభించారు. గత 10 సంవత్సరాలుగా పెట్టుబడిదారులు ఇష్టానుసారంగా పేటరేగిపోతూ అన్ని రాష్ట్రాలను కబలిస్తున్నారని మండిపడ్డారు. పెట్టుబడి మీద యుద్ధం ప్రకటించి ఆయన జీవించింది 54 సంవత్సరాలైనా సరే ప్రపంచానికి ఆదర్శంగా ఒక నూతన వ్యవస్థ, యువతరం యొక్క భవిష్యత్తుకి గ్యారెంటీ ఇచ్చేటువంటి ఒక వ్యవస్థ, సోషలిస్ట్ వ్యవస్థను ఆయన నిర్మించి ప్రపంచానికి స్ఫూర్తిని ఇచ్చాడు. ఆ స్ఫూర్తితోనే భారతదేశంలో కూడా మనం స్వతంత్రం కోసం పోరాడి బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టుకొని ఈరోజు 75 సంవత్సరాల పోటీ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాం. కానీ గత 10 సంవత్సరాలుగా ఈ పెట్టుబడి ఇష్టానుసారం పేటరేగిపోతూ అన్ని రాష్ట్రాలను కబళిస్తాం. పరిశుభ్రమైన సురక్షితమైన ఆహార విధానాలను అవలంబించినందుకు ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి విజయవాడ రైల్వే స్టేషన్ కు ఇట్ రైట్ స్టేషన్ ధృవీకరణ లభించింది. We are happy to announce that Vijayawada railway station bags the 5-star Eat Right station certification. Actually, this is a certification from FSSAI for hygienic and safe food practices. This is yet another milestone achieved by the Vijayawada division, wherein our Vijayawada railway station has bagged the prestigious Food Safety and Standards Authority of India (FSSAI) Eat Right station certification. This is for implementing the best hygienic and safe food practices in service to the esteemed passengers. With this, Vijayawada station has become the second station of Vijayawada division and 5th station overall in South Central Railway, after our Annavaram, Guntur, Nadikudi and Hyderabad Nampalli station. Great achievement is that Vijayawada railway station has secured almost 85% of the marks in this certification process. This is a very elaborate certification process to achieve this 5-star rating. So I am very happy. A lot of efforts have been gone, and with these efforts, the standard has certainly improved. Lot of practices have been changed. In now all the vendors, all the food joints, everybody is on the same plane, and everybody is at the same level of standard. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.